మనకి లింక్డ్ఇన్ యాడ్స్ వచ్చేసి ఇండియాలోనే తక్కువ చేసేది. అవును. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లీడ్ అనేది చాలా ఎక్కువ పడతది లింక్డ్ఇన్‌కి. ఓకే. మీరు ఇంకా కొంచెం వర్క్ లేదు కాబట్టి కొంచెం బెటర్‌గా మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్. అంటే ఇంటర్‌వ్యూస్ కానీ అన్నీ. అవును. ఇంకా మనం కంప్లీట్‌గా దీని మీద ఫోకస్ పెట్టొచ్చు కదా! ఈ అవును. జాబ్స్‌కి ట్రై చేసుకోవడానికి. రెజ్యూమ్ అది స్టార్ట్ చేస్తారా ప్రిపేర్ చేసుకోవడం? చేస్తాను. హ్మ్. రెజ్యూమ్ అప్‌లోడ్ చేసుకొని ఇంటర్‌వ్యూస్‌కి కూడా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే. ఎస్‌సీఓ కంప్లీట్ చేసారా ఇంటర్వ్యూ క్వెషన్స్? చేస్తున్నాం. అవన్నీ నేను కంప్లీట్ చేసి ఒక 1, 2 డేస్‌లో నేను అన్నీ కంప్లీట్ చేస్తాను. హ్మ్. ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ టైం లేదు. ఇంకా 10-15 డేస్‌లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఓకే. హ్మ్. ఇంక ఈ లోపల మీరు రెజ్యూమ్ పెట్టేసుకుంటే మీకేమైనా కాల్స్ అయి వస్తాయి. మీకు ఓకే. రేపే పెట్టిస్తానులే మీ చేత. ఓకే. రెజ్యూమ్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి నాకు క్లాస్‌కొచ్చినాక షేర్ చేయండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇంకా ఓకే. జాబ్ పోర్టల్స్ ఇస్తాను. హ్మ్. ఆ జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేసుకోండి మీరు లాగిన్ చేసుకొని. ఓకే. ఇంకా నెక్స్ట్ నేను గూగుల్ యాడ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇంకా మీరు అప్లై చేసుకుంటూ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. హ్మ్. మీరు కొంచెం ఫ్రీయే కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆ! మనకేంటంటే అట్‌లీస్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి జాబ్‌కి కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోతే జాబ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ టైమ్ స్పెండ్ చేయలేము. ఆ! నాకు టైం సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు టైం సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. అదే. క్లాస్ టైమింగ్ అనుకోండి. అవును. మీకేమైనా డౌట్స్ వచ్చినా, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలన్నా, లేకపోతే ఏమన్నా హ్మ్. క్వెషన్స్ అడిగిన తెలియకపోయినా, మొత్తము మీకు అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు కన్వీనియంట్‌గా అవును. ఉంటది. మేబీ ఒక 10 డేస్ అటు ఇట్లా అయినా గానీ పర్ఫెక్ట్‌గా బయటికెళ్ళొచ్చు. ఓకే. అదే నేను అంటే ఫ్రీలాన్సింగ్ కోసం చూస్తున్నాను. అదే అండి. ఫ్రీలాన్సింగ్ అయినా గూడా మీరు కానీ ఇంకా అదే మనకు ఇంటర్వ్యూస్‌కి కూడా ప్రిపేర్ అయితున్నాను. ఫస్ట్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ అవును. ఇంటర్వ్యూస్ మీరు జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ ట్రై చేసుకోండి. ఓకే. ఓకే. ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చిన్నదేదైనా అది వచ్చినా సరే, ఓకే. ఓకే. మీకొక ఎక్స్‌పీరియన్స్ వస్తది గదా! డైరెక్ట్‌గా కరెక్ట్. ఫ్రీలాన్సింగ్‌కెళ్ళే కన్నా కరెక్ట్. కరెక్ట్. అది చేసుకుంటూ నేనిలా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అని వాళ్ళకి మీరు చెప్పినా గూడా ఓకే చేస్తున్నారని ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. అవును. కరెక్ట్. అట్లా ట్రై చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఫ్రీలాన్సింగ్ అంటే మీకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఎళ్లి తెచ్చుకోండి అది బెస్ట్. అవును. ఇంక లేదు నేను బయట నుంచి ప్రాజెక్ట్‌లు రావాలంటే కంపల్సరీగా మీకు పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాను మీతోటి ఈ విషయం. ఆ! మీకు పోర్ట్‌ఫోలియో కావాలి. కాబట్టి ఏదన్నా ఒకటి 3-6 మంత్స్ ఒక ప్రాజెక్ట్ తీసుకోండి. దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ ట్రై చేసుకోండి. ఓకే. ఫ్రీలాన్సింగ్ పోర్టల్స్ కూడా ఇస్తాను. అక్కడ అప్లై చేసుకోవడం అవి చేయండి. ఓకే. ఇక్కడొచ్చేసి యాడ్స్ వచ్చేసి మనం పేజ్ క్రియేట్ చేసామా? పేజ్ క్రియేట్ చేసింది. హుహు. లేదా డైరెక్ట్‌గా యాడ్స్ చూపిస్తాను. అడ్వర్టైజింగ్ ఆన్ లింక్డ్ఇన్. ఇక్కడ యాడ్స్ ఇక్కడ మన క్యాంపెయిన్ మేనేజర్, అడ్వర్టైజింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఫేస్‌బుక్‌లో మెటా యాడ్ ఉంది కదా! అవును. అలానే ఇది ఆహ్, లింక్డ్ఇన్‌ది. బట్ మీరు ఫేస్‌బుక్‌లో రియల్ టైమ్ క్యాంపెయిన్ రన్ చేసారా? అది చేయలేదండి. చేద్దామని అప్పుడు అనుకుండే యాక్చువల్‌గా నేను ఆ! ఒకసారి. ఆహ్, రె రేపు ఫేస్‌బుక్ క్యాంపెయిన్, రెజ్యూమ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేద్దాం. అది అది ఇంపార్టెంట్. ఓకే. మీకు ఎస్‌సిఓ ప్లస్ ఫేస్‌బుక్ క్యాంపెయిన్ లైవ్ 2 ఇంపార్టెంట్. ఓకే. క్యాంపెయిన్ సెటప్ అడుగుతారు. ఒకవేళ లైవ్ కాకపోయినా సెటప్ చేయడం కూడా రావాలి కదా! అవును. రేపు మీరు స్క్రీన్ షేర్ చేసి మీరు సెటప్ చేయండి క్యాంపెయిన్. ఓకే. ఒక ఇమేజ్ ఒకటి డిజైన్ చేసి పెట్టుకోండి ఈరోజు.
అంటే ఇమేజ్ అంటే దీని ట్రైనింగ్ దాన్ని చేయొచ్చు. ట్రైనింగ్ దానికి లేకపోతే మీకేదైనా బిజినెస్ ఉంటే అదైనా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇదే చేయాలనేం లేదు. ఓకే. హ్మ్. ఏం లేకపోతే డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని చెప్పి ఏదో ఒక దాని మీద మీరు చాట్‌జీపీటీలో కంటెంట్ అడిగితే ఇస్తది. ఓకే. అదొచ్చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ క్రియేట్ చేసుకోండి. ఓకే. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి రెండిటికి యాప్ట్ అవుతది. లేకపోతే ఫేస్‌బుక్ సైజ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో డిస్‌ప్లే అవుతదన్నమాట ఇమేజ్. ఓకే. మొన్న ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసిన కదా మ్యామ్. అదక్కడ నంబర్ చేంజ్ చేయమన్నారు కదా! ఆ! అది చేసి పెట్టినాను. ఆ! చేయండి. అది చేసిన తర్వాత నేను రేపు తీసుకుంటాను. ఓకే. రేపు మీకు ఫేస్‌బుక్ లైవ్ క్యాంపెయిన్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా మీకు అయినంత వరకు ఈ నైట్ కూర్చొని చేసేసేయండి. ఈజీగానే ఉంటది క్యాన్వా నుంచి చేయడము. ఆ! అది చేయండి. మరి రేపు చెక్ చేసేసి ఓకే. ఇంకా జాబ్ పోర్టల్స్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రేపు ఇంతటితోటి మాక్సిమం మనకు సోషల్ మీడియా ఇవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఓకే. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అదొక 5-10 6 డేస్ ఆర్ 1 వీక్ పడతాయి అవి. ఓకే. రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఒక 1 వీక్ అట్‌లీస్ట్ 15 డేస్‌లో కంప్లీట్ చేసేస్తా ఫాస్ట్‌గా. ఒకవేళ ఓకే. అవ్వకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం అయినా తీసుకొని కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను బ్యాచెస్ స్టార్ట్ చేసుకోవాలి. వెయిట్ చేస్తున్నారు. ఓకే. మాక్సిమం అందరికి ఇదే టైం అడుగుతున్నారు. డే టైం కుదరట్లేదు అందుకోసం అనేసి. ఓకే. మీరు ఆఫ్టర్‌నూన్ అన్నారు. చెప్తాను ఒక 2 డేస్‌లో 1 ఆర్ 2 డేస్‌లో. ఓకే. ఆఫ్టర్‌నూన్ ఏ టైమింగ్స్ అని. సరే. ఆ! ఇక్కడ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఏమి ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన క్యాంపెయిన్‌కి అడుగుతుంది ఇవన్నీ అమౌంట్ పే చేయమని. ఇచ్చేందుకు ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ అప్డేట్. ఇక్కడ లేకపోతే న్యూ అకౌంట్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ అకౌంట్. మామూలుగా మీకు తెలుసు కదా! ఇక్కడ ఏ కంట్రీకి చేస్తుంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ! బట్ ట్విట్టర్‌లో ఏంటంటే మన ఇండియా చూపిచ్చదు. వేరే కంట్రీస్ చూపిస్తది. ఎంటర్ యువర్ పేజ్ నేమ్ ఆర్ యూఆర్ఎల్ అన్నాడు. లింక్డ్ఇన్ పేజీ. మన లింక్డ్ఇన్ పేజీ ఏది యూజ్ చేస్తుంటే ఆ పేజీని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కాబట్టి ఈ పేజీని మనం యాడ్ చేద్దాం. మనం క్రియేట్ చేసిన పేజీ. ఈ పేజీ ఎలా డిస్‌ప్లే అవుతుందో ఇక్కడ కనిపించట్లేదు. లివ్ యాస్ ఎ మెంబర్. యెస్ రైట్. మన పేజీ ఓకే. వచ్చింది. ఇప్పుడొచ్చి మన పేజీ. మనం ఇప్పుడు వేరే కంట్రీకి చేస్తే మనం ఇక్కడ కరెన్సీ చేంజ్ చేసుకోవాలా? లేకపోతే అవసరం మనం ఇక్కడ అమౌంట్ ఇస్తున్నాం అనుకోండి. ఇండియా నుంచి అమౌంట్ యాడ్ చేస్తుంటే ఇండియా. అవును. వేరే కంట్రీ అమౌంట్ కరెన్సీ అంటే ఆ కంట్రీ అమౌంటే యాడ్ చేయాలి. మనది ఇండియన్ అమౌంట్ అలౌ చేయదన్నమాట. ఏ కంట్రీ అమౌంట్ మనం యాడ్ చేస్తే అది కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. అదే. అండ్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్రియేట్ అన్ అకౌంట్. కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్రియేట్. అప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఆబ్జెక్టివ్స్ మనకి ఫేస్బుక్లో ఇట్లా ఎలా ఉన్నాయో అవి. మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్రాండ్ అవేర్నెస్ కావాలా, లేకపోతే
వెబ్సైట్ విజిట్స్ కావాలా, లీడ్సా, ఎంగేజ్మెంటా, వీడియో వ్యూస్, వెబ్సైట్ కన్వర్షన్స్, జాబ్ అప్లికేషన్, మనం దేనికి యాడ్ రన్ చేస్తున్నామో తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే లీడ్ జనరేషన్ కానీ లీడ్ ఎంగేజ్మెంట్ కానీ జనరేషన్ అంటే ఉంటుంది. మనకి ఏమేమి డీటెయిల్స్ వస్తాయంటే మనం పెట్టుకోవచ్చా మ్యామ్? లేకపోతే ఏంటండి? లీడ్ జనరేషన్ అంటే మనకు ఏమేమి వస్తాయో డీటెయిల్స్ వస్తాయా ఇప్పుడు వాళ్ళ? అంటే లీడ్స్ అంటే ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ కావాలనుకోండి. మీరు ఫ్రీలాన్సింగ్‌గా చేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే క్యాంపెయిన్ సెట్ చేసుకుంటారు. నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తున్నాను. అంటే మీ దగ్గరికి క్లయింట్స్ వస్తారు. ఓకే. ఆ క్లయింట్స్ త్రూ మీరు తెచ్చుకోవచ్చనమాట. ఇప్పుడు రేపైనా గూడా మీరు ఫేస్‌బుక్ అకౌంట్ ఇప్పుడు ప్రస్తుతానికి రేపు ఒక యాడ్ రన్ చేసిన తర్వాత మీరు సర్వీసెస్ ఇస్తాము అని చెప్పి నేను ఫేస్‌బుక్ యాడ్స్ ఇస్తాను. లేకపోతే ఇట్లా అంటే మీకు క్లయింట్స్ వస్తారు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు ప్రాజెక్ట్స్. ఓకే. కాకపోతే చేయడానికి కాన్ఫిడెన్స్ కావాలి కాబట్టి చెప్తున్నా. అట్లా మీరు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే యాడ్స్ రన్ చేసుకుంటే కూడా వస్తాయి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు. బట్ వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయాలి. హ్మ్. ఏ వర్క్ ఎలా చేస్తున్నాం ఇవన్నీ మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగితేనే వాళ్ళు ఇస్తారు. అవును. అది. లీడ్స్ అనేది వస్తది. బట్ మన వర్క్ ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ప్రెజెంట్ ఇవన్నీ అయిన తర్వాత. ఓకే. ఇంకా దానికి మీకెలా సపోర్ట్ చేయాలి? ఒకవేళ మీరు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటే దానికి ఒకవేళ మీరు ఫ్రెషర్ కాబట్టి కొన్ని అన్నీ తెలీదు గదా! అవును. అప్పుడు ఎలా సపోర్ట్ చేయాలో అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం క్లాస్ అయిపోయినాక. ఓకే. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే మీరు రన్ చేసి క్లయింట్స్‌తో మాట్లాడాలి ఫస్ట్. అది మీరు చేయగలగాలి. అవును. అది చేస్తే వర్క్ కావాలంటే వర్క్ సపోర్ట్ నేను చూస్తాను. ఓకే. ఇంక దాని గురించి కూడా ఫ్రీలాన్సింగ్ వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ మాట్లాడదాము. ఓకే. ఇప్పుడు లీడ్ అయితే లీడ్స్‌ని మీరు కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఏదంటే మనకి ఇంకా లైక్ ఏదన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి. రియల్ ఎస్టేట్స్‌కి లీడ్స్ జనరేట్ చేయాలంటే బిజినెస్ ఓనర్స్‌ని టార్గెట్ చేయాలి. అవును. అప్పుడు వాళ్ళేంటంటే లీడ్ అంటే జస్ట్ వాళ్ళొచ్చి బై చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే చేస్తారనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. నంబర్, మొబైల్. హ్మ్. అన్నీ ఇస్తారు. వాళ్ళేం కావాలనుకుంటున్నారో ఇవన్నీ ఇట్లా. దానికి మనం ఇంకా ఫార్మ్ అవి క్రియేట్ చేయాలి. ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసాం కదా ఫార్ము. అవును. ఇటొచ్చేసి ఇది ఏఐ అనమాట. యాక్సెలరేట్ అనేది రికమెండేషన్. మనం ఇవన్నీ ఇచ్చేస్తే ఏఐ తీసుకుంటది. ఇది క్లాసిక్ అంటే మనం చేసేది. బట్ ఈ బిడ్డింగ్ ఇదంతా కూడా ఏఐ తీసుకుంటది. ఏఐ అంటే మనకి ఎక్కువ అమౌంటే పడతది ఖచ్చితంగా. అవును. ఇక్కడ మనకి నెక్స్ట్ కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత మాక్సిమం ఈ మాన్యువల్ వే తీసేసి మొత్తం ఏఐ చేస్తారు. బట్ ఇది ఇంకా ఇప్పుడు ప్రాసెస్‌లో ఉంది. కొంత అంటే జనాలందరూ అలవాటయిపోయింది కాబట్టి కొంచెం స్లోగా మొత్తం కన్వర్ట్ చేసేస్తారు. వాళ్ళకి కూడా ఏఐ నుంచి ఎంత ప్రాపర్ ఇది వస్తుందనేది తెలీదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అండ్ ఇక్కడొచ్చేసి సెట్ యాస్ ఎ క్యాంపెయిన్ అదే బడ్జెట్ అనేది క్యాంపెయిన్ లెవెల్‌లో సెట్ చేయాలా. ఇక్కడ యాడ్ షెడ్యూల్ చేయడము. అంటే క్యాంపెయిన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ ఇంకా ఏం సెట్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. యాడ్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ యాడ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్ చేస్తున్నాము. ఇక్కడొచ్చేసి నేమ్ క్యాంపెయిన్ నేమ్. మెసేజ్ ట్రైనింగ్. సోర్స్ యూఆర్ఎల్ అంటే మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం సేవ్ చేసి దీన్ని క్యాంపెయిన్ సోర్స్ యూఆర్ఎల్. ఇక్కడ ఏ పవర్ టార్గెట్ అనమాట. అంటే ఏ మన ఇచ్చే డీటెయిల్స్‌ని పట్టుకొని
ఆడియన్స్‌కి యాడ్ చూపిస్తది. బేస్డ్ ఆన్ దట్. ఇక్కడొచ్చేసి సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం ఓన్‌గా సేవ్ చేసుకునే ఆడియన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి యూజ్ ఆటో టార్గెటింగ్. మనం న్యూ ఆడియన్స్ క్రియేట్ చేయాలి. మనం ఇంతకుముందు ఆడియన్స్ ఏం క్రియేట్ చేసలేవు కదా! ఇక్కడ లొకేషన్ అనమాట. ఇండియా అని ఉంది. అది కాకుండా ఇంక వేరే ఏదైనా ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలనుకో అది చేసుకోవచ్చు. హైదరాబాద్, తెలంగాణ అంటే ఇండియా అవసరం లేకుండా మామూలుగా ప్లేసెస్ అనమాట. బెంగుళూరు, రూరల్, అర్బన్ ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏవి కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా లొకేషన్స్. ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్నా కదా మన టార్గెట్ ఆడియన్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏరియాని బట్టి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్క్లూడ్ చేయాలనుకోండి, ఎక్స్క్లూడ్ చేయాల్సిన నేమ్ ఇక్కడ టైప్ చేసి ఎక్స్క్లూడ్ అంటే ఎక్స్క్లూడ్ అవుతుంది. ఆ ఏరియాకి వెళ్ళదనమాట. ఇక్కడ వచ్చేసి మన లొకేషన్స్ అన్ని సెలెక్ట్ అయినాయి. బట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఇచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే మనం స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, స్టూడెంట్కి సంబంధించినవి తీసుకోవాలి. అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఎక్కువ ఉండరు. ఎందుకంటే ఇది బిజినెస్ టు బిజినెస్, ఓన్లీ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఆన్లైన్ ట్రైనింగ్ వాళ్ళకి, ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కానీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కానీ ఇచ్చే వాళ్ళకి ఈ లింక్డ్ఇన్ అంత సూటబుల్ కాదు ప్లాట్ఫామ్ యాడ్స్ రన్ చేయడానికి, ఓన్లీ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏదైనా మనము సర్వీసెస్ తీసుకున్న డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి, అప్పుడు మనం ట్రై చేయొచ్చు అనమాట. ఎలాంటి వాళ్ళని ట్రై చేస్తామంటే సిఇఓస్ని ఇట్లా అందరినీ మనం కాంటాక్ట్ అవ్వచ్చు. బిజినెస్ ఓనర్స్ని వీళ్ళందరినీ కూడా. బిజినెస్ స్ట్రాటజీ సాఫ్ట్వేర్ అని వాళ్ళని నెక్స్ట్ ఈ కన్స్ట్రక్షన్ సాఫ్ట్వేర్ అంటే ఇవి ప్రోడక్ట్స్ అనమాట. మనం ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళని డేటా సర్వీసెస్, డేటా వేర్ హౌసింగ్ సాఫ్ట్వేర్స్ వీళ్ళందరినీ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ ఇవి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆడియన్స్, ఇక్కడ ఇంకా నేరో ఆడియన్స్ అంటే ఇంకా డెప్త్గా మనం తీసుకోవచ్చు. మనం అక్కడ తీసుకున్న దాంట్లో మన ఆడియన్స్ లేరు, అందుకని అది తీసేసాము. ఇక్కడ వచ్చేసి మనకి లైక్ ఆడియన్స్ లిస్ట్ అప్లోడ్. మన దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే కాంటాక్ట్ లిస్ట్, కంపెనీస్ లిస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసి ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మొత్తాన్ని డేటా ఉంటే మన దగ్గర కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి మనం చేయొచ్చు. అంటే లైక్ సిఇఓస్ లిస్ట్ ఉందనుకోండి, సిఇఓస్ అందరికీ మనం ఇక్కడ నుంచి టార్గెట్ చేయొచ్చు అనమాట, ఇక్కడ లిస్ట్ అప్లోడ్ చేసి. అలాగే
లుకేలైక్ ఆడియన్స్ అంటే మన ఆడియన్స్ ఎలా అయితే ఉన్నారో అలాంటి డెమోగ్రఫీస్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి అంటే అలాంటి డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళని న్యూ వాళ్ళని టార్గెట్ చేయడానికి లుకేలైక్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి సేవ్ చేసుకో మన ఆడియన్స్ ఉండాలన్నమాట ఇక్కడ. ఆడియన్స్ మనం అప్లోడ్ చేసిన ఆడియన్స్ అలా వాటిని బేస్ చేసుకొని లుకేలైక్ ఆడియన్స్ కూడా చేసుకుంటాం. అలాగే ప్రెడిక్టివ్ ఆడియన్స్ కానీ రీటార్గెటింగ్ ఆడియన్స్ అంటే మనం రీటార్గెటింగ్ కంపెనీ పేజ్ క్రియేటింగ్ కంపెనీ పేజ్ ఆడియన్స్ ఇక్కడ మనం రీటార్గెటింగ్ చేసుకోవడం అంటే ఎవరైతే మన పేజ్ని విజిట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ టార్గెట్ చేసి యాడ్స్ ఇస్తాం. వేరే థర్డ్ పార్టీ కంపెనీస్ అంటే వేరే కంపెనీస్ ఆ కంపెనీస్కి వెళ్ళి మనం చేస్తాము ఇదంతా. తర్వాత ఆడియన్స్ యాట్రిబ్యూట్ ఇక్కడ వచ్చేసి మనకి కంపెనీస్ ఉంటాయి. ఏ కంపెనీ ఇక్కడ మనం అంటే మన దగ్గర లుకేలైక్ ఆడియన్స్ కానీ లైక్ కస్టమ్ ఆడియన్స్ కానీ ఎవరు లేరు. రీటార్గెటింగ్ ఆడియన్స్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం అంటే వీళ్ళు సేవ్డ్ ఆడియన్స్ కిందకు వస్తారు. కంపెనీ కేటగిరీ మనం ఏ కంపెనీ కేటగిరీస్కి చూద్దాము అంటే మనకి ఇండియా లింక్డ్ఇన్ ఎడిటర్స్ ఆర్ కంపెనీస్ లింక్డ్ఇన్కి సంబంధించిన ఇండోనేషియా ఐర్లాండ్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ కంపెనీస్ ఇక్కడ డెమోగ్రాఫిక్స్కి వచ్చేసరికి మెంబర్స్ ఏజ్ ఎంత ఉండాలి 25 to 54 వరకు ఉండాలి కానీ ఎడ్యుకేషను వాళ్ళు డిగ్రీ ఏ ఎడ్యుకేషన్ చదివి ఉండాలి మాస్టర్సా పిహెచ్డీనా బ్యాచిలర్స్ అందులో ఏ డిగ్రీ చదివి అంటే మనం డీటెయిల్ టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వచ్చేసి జాబ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ జాబ్ ఫౌండేషన్ ఇందులో వచ్చేసి మనము బిజినెస్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇలా మనకు కావాల్సిన డీటెయిల్స్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేస్తారు కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ జాబ్ టైటిల్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ లెవెల్ అవసరం సీనియర్ అంటే మేనేజరు డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ సిఎక్స్ఓ పార్ట్నర్స్ ఓనర్స్కి చేయొచ్చు అంటే వాళ్ళే కాబట్టి డెసిషన్స్ తీసుకునేది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేయించాలి. అలాగే మెంబర్స్ స్కిల్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రైటర్స్ ఇలాంటివి లేదంటే వదిలేయచ్చు అంటే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ నుంచి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మన యాడ్ కనిపించాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో వాళ్ళు ఏదైతే డేటా అప్డేట్ చేసి ఉంటారో ఆ డేటా ప్రకారమే యాడ్స్ అనేవి చూపిస్తారు. ఇట్లా డీటెయిల్స్గా మనం మొత్తం చేసుకొని ఇక్కడ వచ్చేసి సేవ్డ్ ఆడియన్స్ సేవ్ చేసుకోవాలన్నమాట. మన ఆడియన్స్ సేవ్ చేసుకుంటే మనం నెక్స్ట్ టైం క్యాంపెయిన్ రన్ చేసుకునేటువంటి ఈ సేవ్ చేసుకున్న డేటాని చేయొచ్చు. అంటే మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫేస్బుక్లో చేసినవే ఉంటాయి ఇక్కడ. బట్ ఏంటంటే కొంచెం మనం సెటప్ చేసుకునేది డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. సింగిల్ ఇమేజా కరాసీలా ఇమేజా మెసేజెస్ మనం సింగిల్ ఇమేజే తీసుకుందాం. మన డాక్యుమెంట్స్ కన్వర్షన్స్ ఆర్టికల్ న్యూస్ లెటర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రమోట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇదో చూడు
ఇక్కడొచ్చేసి ఎక్కడెక్కడ మన యాడ్ డిస్‌ప్లే అవుతుందంటే, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు సెలెక్ట్ చేసుకోవడానికి. ఓన్లీ లింక్డ్ఇన్‌లో మాత్రమే అవుతుంది. లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్ అంటే థర్డ్ పార్టీ పబ్లిషర్స్ ఉంటారా అంటే లింక్డ్ఇన్‌కి రిలేటెడ్‌గా వాళ్ళకి ఏమన్నా చూపించాలంటే చూపించదనమాట అక్కడ. ఇక్కడ ప్రెజెంట్ నాట్ అవైలబుల్. అందుకే ఇక్కడ చూపించట్లేదు. ఓన్లీ లింక్డ్ఇన్‌లోనే చూపిస్తుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌లో. నెక్స్ట్ బడ్జెట్ షెడ్యూలింగ్. డైలీ బడ్జెటా? లేకపోతే లైఫ్ టైమ్ బడ్జెటా? డైలీ అండ్ లైఫ్ టైమ్ బడ్జెట్ మొత్తం అడుగుతుంది. డైలీ బడ్జెట్ అంటే రోజుకి మనం ఎంత సెలెక్ట్ చేసుకుంటే అంత అమౌంట్ అనేది డిటెక్ట్ అయిపోతది. లైఫ్ టైమ్ బడ్జెట్ అంటే మనం యాడ్ క్యాంపెయిన్ 10 డేస్ అనుకోండి 5,000 ఇచ్చాను. ఆ 10 డేస్‌కి అదే డివైడ్ చేసుకుంటదనమాట. లేదంటే పర్ డే ఇంత అనైనా మనం ఇవ్వచ్చు. లేదా అలా లైఫ్ టైమ్ ఇచ్చామనుకోండి మనకున్న ఆ టైం లోపల ఏ రోజైనా ఎక్కువ లీడ్స్ వస్తే ఆ రోజు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసేస్తది. అంటే లాస్ట్ వరకు ఉంచద్దనే ఏముండదు. ఇప్పుడు మనం డైలీ బడ్జెట్ సెట్ చేసుకుంటే ఇక్కడొచ్చేసి 10,000 దాకా పెట్టాడు. జస్ట్ మనం ఒక 2,000 పెడదాం. ఇక్కడొచ్చేసి చూడండి మనం 30 డేస్ స్పెండ్ చేస్తే 36,000 నుంచి 60,000 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. డైలీ నీ ఇంప్రెషన్స్ ఎన్ని వస్తాయంటే 1,60,000 నుంచి 4,40,000 వరకు వస్తాయి. అలాగే క్లిక్ త్రూ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. 0.30.48 అంటే ఓకే. అండ్ డైలీ క్లిక్స్ 700 నుంచి 2,000 వరకు వస్తాయి అన్నట్టు. డైలీ అంటే మనం ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తే డైలీ క్లిక్స్ ఎన్ని వస్తాయి. 30 డేస్ లీడ్స్ అంటే 30 డేస్ లోపల 120 నుంచి 340 లీడ్స్ వస్తాయి అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంత అమౌంట్ పెట్టాడు. బట్ కానీ దీనికంటే ఎక్కువే పడుతుందన్నమాట. ఇక్కడ లీడ్స్ వచ్చేసి మనకి ఇంకో కొంచెం ఎక్కువ రావాలి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక 5,000 పెడితే చూడండి చేంజ్ ఎలా వస్తదనేది. 5,000 పెడితే 140 నుంచి 400 వరకు వచ్చింది. లీడ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ తక్కువ అమౌంట్ పెడితే మాత్రం లీడ్స్ రావు ఇక్కడి నుంచి. 1000 పెట్టామనుకోండి అసలు లీడ్స్ అనేవి రానే రావు. ఇక్కడ వచ్చేసి 1000 అయితే లీడ్ కాస్ట్ ఎంత పడుతుంది 30 డేస్ లీడ్స్ అంటున్నాడు కానీ బట్ ఇది కాన్ఫిడెంట్గా అయితే రాదు 1000 రూపీస్కి అయితే. లీడ్ కాస్ట్ అనేది ఎక్కువే పడుతుంది. మన అమౌంట్ పెరిగే కొద్ది లీడ్స్ పెరుగుతుంది. లీడ్తో పాటు అమౌంట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రన్ క్యాంపెయిన్ కంటిన్యూస్లీ అన్నాడు. ఇక్కడ మనం కంటిన్యూస్గా రన్ చేస్తున్నామంటే ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. వచ్చేసి 7,000 కన్నా ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిడ్ అనమాట. మ్యాక్సిమం డెలివరీ అంటే డెలివరీ అయ్యే కొన్ని ఆ రిజల్ట్ని బట్టి బిడ్ అనేది మ్యాక్సిమం వెళ్తుంది. కాస్ట్ లీడ్ అనుకోండి మనం ఎంత లీడ్కి మనం పెట్టాలన్నమాట. కాస్ట్ పర్ లీడ్ ఎంత పెట్టాలి అంటే ఒక 50 రూపీస్ పెట్టామనుకోండి. ఇది వచ్చేసి యువర్ బిడ్ 50 రూపీస్ మేబీ 2లో ఇక్కడ నుంచి వెళ్ళదు. ఒక 100 పెడదాము. 100 పెడితే ఎంత వస్తుందో చూడండి. అంటే ఒక లీడ్‌కి మనం ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నామన్నా కూడా వీళ్ళు ఇవ్వట్లేదనమాట. 1000 పెడదాము. ఎంతొస్తదో చూడండి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ పెట్టాలనమాట. 1000 వరకు అడుగుతున్నారు. అంటే కాస్ట్ పర్ లీడ్ 8 అని పెట్టినా కూడా టూ లో అనే చెప్తున్నాడనమాట. రికమెండెడ్ కాస్ట్ క్యాప్ అనేది అట్‌లీస్ట్ 5,000 పెట్టాలంట. అంటే ఒక లీడ్‌కి 5,000 రూపీస్ దాకా పెట్టండి అని చెప్తున్నాడు. బిట్వీన్ 3,000 టు 11,000 పర్ లీడ్. కాబట్టి మాక్సిమం డైలీ డెలివరీ అంటే ఉన్న డబ్బులతో మాక్సిమం డెలివరీకి మనము
సెలెక్ట్ చేసుకున్నా. లీడ్ కాస్ట్ క్యాప్ పెట్టంటే ఇంక్రీజ్ అయిపోతుంది లీడ్‌కి. 30 క్లిక్స్ అని అమౌంట్ అనేది ఎక్కువ పడతది. వేవండి అది నెక్స్ట్. ఇక్కడొచ్చేసి మనం యాడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా యాడ్ సెటప్ చేసాము. ఇప్పుడు యాడ్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఎ న్యూ యాడ్. ఇక్కడొచ్చేసి మన యాడ్ నేము కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి లీడ్ ఫామ్ జనరేట్ చేసుకుంటున్నాం. క్రియేట్ ఎ న్యూ. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫామ్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మనం హెడ్లైన్ రాసుకున్నాం. అంటే ఇది మనం చాట్‌జీపీటీ నుంచి డేటా తీసుకొని రాసుకోవచ్చు. హెడ్లైన్. ఇట్లా మన నేమ్ మనకి ఫామ్‌లో వచ్చేసి నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ ఉంది. లాస్ట్ నేమ్ అవసరం లేదు. ఒక నేమ్ తీసుకొని కాంటాక్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుందాం. అలాగే వర్క్ జాబ్ టైటిల్ కానీ లేకపోతే కంపెనీకి వచ్చేసి కంపెనీ నేమ్ తీసుకోండి. ఇవాళ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, కంపెనీ. ఇంకా మళ్ళీ వాళ్ళ డెమోగ్రాఫిక్స్ కానీ ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా అంటే డిపెండ్స్ ఆన్ సర్వీసెస్ నుంచి మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ కస్టమ్ క్వశ్చన్ అన్నాడు. మనం క్వశ్చన్ యాడ్ చేసుకోవచ్చు. విచ్ సర్వీస్ డూ యూ వాంట్ ఆర్ సెలెక్ట్ ద సర్వీసెస్ అని మనం తీసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ సర్వీసెస్ మల్టిపుల్ చాయిసా లేకపోతే సింగిల్ ఆన్సరా? మల్టిపుల్ చాయిస్ అనుకోండి. ఎప్పుడైతే ఎస్సీఓ సర్వీసెస్, ఎస్ఎంఓ సర్వీసెస్ అండ్ ఇంకా మనం ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలంటే గూగుల్ యాడ్స్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్, ఇంతవరకు తీసుకున్నాం కదా. లేకపోతే ఇంకొకటి కావాలనుకో ఆల్ మనకి మొత్తం అన్నీ కావాలనుకున్న వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇంకో కస్టమ్ క్వశ్చన్ ఏదైనా యాడ్ చేయాలంటే మీ ఓన్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ హిడెన్ ఫీల్డ్స్ అంటే మీకు ఏమన్నా ఫీల్డ్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అంట. ఫీల్డ్ నేము, ఫీల్డ్ వాల్యూస్ ఇవన్నీ అవసరం లేదనుకుంటే ఇవి వదిలేసి ఇక్కడ వచ్చేసి ఫామ్ క్రియేట్ చేస్తాము అంటే కంపల్సరీగా ప్రైవసీ పాలసీ పేజ్ కావాలన్నమాట. ఇక్కడ దీన్ని అప్డేట్ చేయలేదు, చేద్దాం. ఇక్కడ మనం ప్రైవసీ పాలసీ పేజ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఏమైనా టెక్స్ట్ అంటే దాన్ని యాడ్ చేయమన్నాడు, లేకపోతే అవసరం లేదు. మెసేజ్ కానీ మనం రాసేటప్పుడు మాత్రం అట్రాక్టివ్ మెసేజ్ రాయాలి. దాన్ని మనకు కావాలంటే చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని కంప్లీట్గా రాయొచ్చు. విజిట్ అవర్ వెబ్సైట్ అంటే మన వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ కానీ ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. మనం ఏదైనా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తే అది కూడా ఇవ్వచ్చు. ఇలా మన వెబ్సైట్ అండ్ అగ్రీ అండ్ కంటిన్యూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ ఫామ్ క్రియేట్ చేసాం కదా, యాడ్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ క్రియేట్ చేయాలి. యాడ్ క్రియేట్ చేయాలంటే యాడ్ కంటెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ టెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి రిలేటెడ్గా మన
ఇట్లా దీని టెక్స్ట్ అనేది మనము కంప్లీట్‌గా రాసిన తర్వాత డిస్క్రిప్షన్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ హెడ్‌లైన్స్. అది హెడ్‌లైన్ అనేది ఆన్‌లైన్ సర్వీస్. సరే. ఇట్లా ఒక హెడ్‌లైను అండ్ డిస్క్రిప్షన్ తీసుకొని కాల్ సైన్ అప్ బటన్. అండ్ ఇక్కడ ఒకటి మనం ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకుంటాం అనమాట. మనం ఏదైతే ఇమేజ్ జనరేట్ చేస్తున్నామో ఆ ఇమేజ్కి తగ్గట్టుగానే మన కంటెంట్ అనేది ఉండాలి. ఇక్కడ 5 ఇమేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇట్లా ఇమేజెస్ అనేవి 5 ఇమేజెస్ వరకు అలో చేస్తారు. 5 ఇమేజెస్కి 5 కంటెంట్స్ రాయాలన్నమాట. అట్లా ఇమేజ్ అనేది మనము యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్నాక సేవ్ యాడ్. యాడ్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ కంటెంట్ కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు ఓకే అయింది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్. పేమెంట్ డీటెయిల్స్ అంటే పేమెంట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన ఏ కంట్రీ నుంచి మన అడ్రస్లు అన్నీ ఇచ్చేసి నెక్స్ట్ మన కార్డ్ ఇవ్వాలన్నమాట. కార్డ్ ఇస్తే అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతుంది. మనం ఎంత అమౌంట్ ఇస్తున్నామో అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఎన్ని ఇంప్రెషన్స్, ఎన్ని క్లిక్స్, క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, బిడ్ ఎంత పడుతుంది, కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత పడుతుంది, ఎంత స్పెండ్ అవుతుంది, ఎన్ని లీడ్స్ వచ్చినాయి, కీ రిజల్ట్ మన రిజల్ట్ ఎన్ని వచ్చినాయి, లీడ్స్ ఎన్ని వచ్చినాయి, మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫామ్లో నుంచి. ఇది మన లింక్డ్ఇన్ క్యాంపెయిన్ సెటప్. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ చేస్తేనే ప్రాపర్గా వస్తుంది అనమాట. అంటే అన్ని డీటెయిల్స్ అనేవి మీకు అర్థమవుతాయి క్లియర్గా. ఓకే. ఫేస్బుక్కి యాడ్కి ఏదైతే తీసుకున్నారో ఆ ఇమేజ్నే మీరు లింక్డ్ఇన్ యాడ్ కూడా సెటప్ చేయండి. ఓకే. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 1 minute అనిపిస్తుంది. మీ దగ్గర అయితే మీకు ఓన్ ఫేస్బుక్ ఉంది కదా? ఉంది మ్యామ్. సరే, ఓకే. ఫేస్బుక్ లింక్డ్ఇన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి మీరు ఇప్పుడు ఏమైనా చేస్తారా ఫేస్బుక్ది క్యాంపెయిన్ సెటప్? ఇప్పుడాను లేకపోతే ఇంకా రేపు చేస్తారు? రేపు చేస్తాను. అంటే అమౌంట్ ఎంత పెట్టుకోవాలి? అమౌంట్ ఎంత అవసరం లేదండి, 200-300. ఓకే. అంటే రిమైనింగ్ అన్ని అమౌంట్ ఎక్కువ పడతాయి, అందుకని చెప్పట్లేదు. ఇంకా మా ఫేస్బుక్ అయితే 200-300లో సరిపోతుంది. ఓకే.
రేపు చేద్దాం. ఒకసారి ఇమేజ్ గూడా అంతా క్లియర్‌గా ఆ! చేసుకుందాం. ఓకే. హ్మ్. సరే రెజ్యూమ్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? ఈరోజు చేస్తాను మేడం. రెజ్యూమ్ స్టార్ట్ చేస్తాను. మాక్సిమం ఈ మంత్ ఇంకా 20 డేస్ ఉంది. ఈ మంత్ అయిపోయే లోపల కంప్లీట్ అవ్వాలి. ఓకే. మాక్సిమం క్యాన్వాలో క్యాన్వాలోనే చేసుకుంటాను. క్యాన్వాలో చేయండి. మీకేంటంటే మీరు ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ కూడా డిజైన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే మీరు ఫ్రీలాన్సింగ్‌కి వెళ్తున్నారు కాబట్టి మీరు షేర్ చేయాల్సి ఉంటది కంపల్సరీగా. ఆ! మీ పోర్ట్‌ఫోలియో అడుగుతారు. ఓకే. పోర్ట్‌ఫోలియో మీరు నోట్ చేసుకోండి. లేదంటే వీడియో చూసుకోండి. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఫ్రీలాన్సింగ్‌కి ఎళ్ళే వాళ్ళకి కంపల్సరీగా ఒక పోర్ట్‌ఫోలియో మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఓకే. మీరు ఏం వర్క్ చేస్తున్నారో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మొత్తం యాడ్ చేసుకోవాలి. దీన్ని ఓకే. మీరు విక్స్ యూజ్ చేసి చేసుకుంటారా? లేకపోతే ఎట్లా అనేది మీ ఇష్టము. ఓకే. విక్స్ అయితే ఈజీగా ఉంటది. అవును. విక్స్ అయినా చేసుకోండి. లేదంటే ఇంక వేరే వర్డ్ ప్రెస్ కానీ లేకపోతే ఇంక మీకేదన్నా నచ్చితే అందులో నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే. అదొకటి రెడీ చేసుకోండి. ఫ్రీలాన్సింగ్‌గే ఎళ్ళాలి కాబట్టి ఫస్ట్ హ్మ్. మాత్రం మీరు జాబ్ ట్రయల్స్ అయితే చేయండి. హ్మ్. హ్మ్. జాబ్ ట్రయల్స్ చేయండి. ఒక జాబే రావాల్సిన లేదు. ఇంటర్న్‌షిప్ అయినా పర్లేదు. ఒక 2, 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ అయినా, అవును. జాబ్ అయినా, పార్ట్ టైమ్ జాబ్ అయినా ఏదో ఒకటి ఫస్ట్ మీ హ్యాండ్‌లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్‌కి మీరు మీ రిలేటివ్స్‌ని ట్రై చేయండి ఫస్ట్. ఆ! తర్వాత మనం పోర్టల్స్‌లో అప్డేట్ చేద్దాం. ఓకే. థర్డ్ ఆప్షన్ వచ్చి పెయిడ్ యాడ్స్ రన్ చేయడం. ఆ! పెయిడ్ యాడ్స్‌కి కంపల్సరీగా క్లయింట్స్ వస్తారు. ఆ క్లయింట్స్‌ని మీరు హ్యాండిల్ చేయాలి. ఓకే. క్లయింట్స్‌తో ఎలా మాట్లాడాలి? వాళ్ళు ఏం అడుగుతారో అందులో రిజల్ట్ మీరు ఎలా ఇస్తారు అనేది మీకొక ఐడియా ఉండాలి. ఓకే. ఆహ్, అదొకటి. ఇంకా నెక్స్ట్ క్లయింట్స్ తోటి మీరు వర్క్ అంతా మాట్లాడుకున్న తర్వాత, వర్క్ చేయడం అంటే ఒకవేళ మీకు కుదరకపోయినా, మీకు తెలియకపోయినా చేయడానికంటే నేనైతే హెల్ప్ చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. ఓకే. క్లయింట్స్‌తో మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. యాడ్స్ గనుక పెడితే కంపల్సరీగా క్లయింట్స్ వస్తారు. అవును. వాళ్ళని కన్వర్ట్ జేసుకోవాలి. ఓకే. వాళ్ళని కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. హ్మ్. మీరేం చేస్తున్నారు? పాస్ట్ ఏంటి? ఓకే. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ఆ హ్మ్. ప్రాజెక్ట్‌లో మీరు చేసిన రిజల్ట్ ఏంటి? నేను ఈ వర్క్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే. ఆహ్, ఆహ్, మామూలుగా ఎస్‌సిఓ ఒకటే తీసుకుంటా అనుకోండి. వెబ్‌సైట్స్‌కి ఎస్‌సిఓ చేస్తా అని. ఓకే. దానికొచ్చేసి మీరు కీవర్డ్స్ చూపించాలనమాట. ఎన్ని కీవర్డ్స్‌ని టాప్ పొజిషన్‌లో తీసుకొచ్చారు? ఎన్ని రోజుల్లో తీసుకొచ్చారు? ఆ లిస్ట్ చూపించాలి వాళ్ళకి. ఓకే. అలాగే నెక్స్ట్ బ్యాక్‌లింక్ క్రియేషను. హ్మ్. ఎన్ని బ్యాక్ లింక్స్ తెచ్చారు? పర్ డే మీరు ఎన్ని బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయగలరు? గెస్ట్ పోస్టింగ్ చేయగలరా? పెయిడ్ గెస్ట్ పోస్టింగ్ చేయగలరా? ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. గూగుల్ అనాలిటిక్స్ మీద ఐడియా, గూగుల్ సెర్చ్ కన్సోల్ మీద ఐడియా ఉందా? ఇవన్నీ అడుగుతారు. హ్మ్. అంటే ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు గనక టెక్నికల్ స్కిల్స్ కనుక ఉంటే మాత్రం మొత్తం అడుగుతారు. వాళ్ళకేం తెలియకపోతే చెప్పలేం కానీ, అంటే అందరికీ బిజినెస్ ఓనర్స్ అందరికీ తెలియాలని రూల్ లేదు. కరెక్ట్. కొంతమందేంటంటే ఇట్లా మాట్లాడి తెలుసుకునేవాళ్ళు కూడా చాలా మందుంటారు. అంటే అవును. కొంతమందితో కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు ఆహ్, ఆన్సర్స్ చెప్పే వాటిని బట్టి మళ్ళీ వాళ్ళు క్రాస్ క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. కరెక్ట్. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే. మీరు ఫ్రీలాన్సింగ్ అంటున్నారు కాబట్టి మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ రెడీ చేసుకోండి. ఓకే. ఒకవేళ మీకు తెలియకపోతే చాట్ జీపీటీ యూజ్ చేయండి. హ్మ్. చాట్ జీపీటీలోనే క్వెషన్ అడగండి. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫ్రీలాన్సర్. విచ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఐ హావ్ టు గివ్ నీడ్ టు ఫేస్ ఫ్రమ్ క్లయింట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పెట్టేసేయండి. కొన్ని ఓకే. క్వెషన్స్ ఇస్తే అవి రీడ్ అయితే మీకు కొంచెం ఐడియా వస్తది. అవును. కేస్ ఇంగ్లీష్‌లో అర్థం కాలేదనుకోండి తెలుగులో ఇవ్వమన్నా కూడా ప్రాపర్‌గా ఇచ్చేస్తది. అవన్నీ ఓకే. రీడ్ చేసుకోవచ్చు. అంటే చాలా ఉంటదది అంతా కంప్లీట్‌గా. అవును. ఆహ్, అయేంటంటే కొంచెము ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ప్రాపర్‌గా ఫ్రీలాన్సింగ్ చేయగలుగుతారు. కరెక్ట్. అది అంటే రియల్ టైమ్‌లో ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి. అవును. ఆహ్, లేదు నేను ఇట్లా ఫ్రీలాన్సింగే ట్రై చేస్తాను అంటే, నేను ఇంకొక ఆప్షన్ ఏంటంటే శ్రీష అది ఉంది గదా! అదే మీరు వర్క్ చేయండి. రెగ్యులర్ వర్క్ చేయండి. దాని మీద ఓకే. మీరు ఎక్స్‌పీరియన్స్ వస్తే మీరిది ట్రై జేసుకోండి. వేరే కంపెనీస్ అంటే టైమ్ టు టైమ్ అది కొంచెం స్పెండ్ చేయమంటారు. ఇట్లా కాదు అనుకోండి. సెకండ్ ఓకే. ఆప్షన్. ఓకే. శ్రీష వెబ్‌సైట్‌కి కంప్లీట్‌గా ఎస్‌సిఓ గాని, యాడ్స్ గాని మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకొని, ఓకే. నేనిట్లా చేస్తున్నాను. ఇగో దీనికే వచ్చిందని ఇది చూపిస్తూ
ఈ రిజల్ట్‌ని బట్టి మీరు ఫ్రీలాన్సింగ్ తెచ్చుకోండి. ఓకే. అలాగే నేను వెబ్‌సైట్స్ లిస్ట్ ఒకటుంది పెడతాను. ఆ! చూసుకోండి. దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. రేపు దాన్ని బట్టి నేను ఇంకా రెజ్యూమా లేకపోతే పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవడమో చూద్దాం. ఓకే. ఎందుకంటే నా సజెషన్ అట్‌లీస్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే బెటర్ అనేది అంటే కరెక్ట్. క్లయింట్‌కి ప్రాపర్‌గా రియల్ టైమ్‌లో ఆన్సర్స్ ఇవ్వడానికి యూజ్ అవును. ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి మీ ఆలోచన ఎలా ఉందో ఒకసారి మీరు కరెక్ట్. చూడండి. మీరు ఓకే. డిసైడ్ అయితే దాన్ని బట్టి రేపటి నుంచి ప్లాన్ చేద్దాం. ఇంక ఈ 10-15 డేస్ మాత్రం లీవ్స్ పెట్టొద్దు. కంప్లీట్ చేసేసుకో. యాహ్! ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అవును. కొంచెం ఫాస్ట్‌గానే ట్రై చేస్తాను కంప్లీట్ అవ్వడానికి. తర్వాత అయిన తర్వాత మనము ఈ సిలబస్ అంతా ప్రాక్టీస్ చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ ఇలా మీరు ఓకే. ప్రాజెక్ట్ కూడా చేయాలి కదా! అవును. 1 మంత్‌లో మనకి చూద్దాము. బట్ ఇప్పుడైతే ఇంకా ఇది పెట్టేసేయండి. రెజ్యూమ్ పెట్టేసేయండి. హ్మ్. చిన్నగా పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోండి. దేనికైనా యూజ్ అవుతదిలే. అవును. ఆ! సరే. ఓకే అండి. ఓకే. మళ్ళీ ఈ ఫ్రీలాన్సింగ్‌కి కూడా మీరు సబ్జెక్ట్ మీద ఆన్సర్స్ చేయాల్సుంటది. ఆ! ఓకే. కొంతమంది సబ్జెక్ట్ కూడా అడుగుతారు. మనకేం తెలుసు అని తెలుసుకోవడానికి. ఓకే. అసలు ఓకే. ఎస్‌ఈఓ అంటే ఏంటి? ఎస్‌ఈఓ మీరెలా చేశారు? దానివల్ల యూజెస్ ఏంటి? అది నేను చేయిస్తే ఏంటి? చేయించుకోకపోతే ఏంటి? అలాగే చిన్న చిన్న క్వెషన్స్ అంటే మనం రోబో.టీఎక్స్‌టీ ఫైల్ గాని, లేకపోతే ఇట్లాంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కూడా తెలిసిన వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు బాగా డెప్త్‌గా అడుగుతారనమాట ఫ్రీలాన్సింగ్‌కి. ఓకే. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు నార్మల్ ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అయినా అయి కూడా దానికి హెల్ప్ అవుతాయి. ఓకే. ఇంక లేదు మీరే ఓన్‌గా ఏదన్నా ఒక వెబ్‌సైట్ చేసుకొని చేద్దామనుకున్నా అట్లయినా పర్లేదు. మీ వెబ్‌సైట్‌కి చేసుకోవచ్చు వర్క్. అంటే ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇస్తూ మీరు ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసుకొని, ఆ వెబ్‌సైట్ నుంచి లీడ్స్ తెచ్చుకుంటానన్నా అట్లయినా తెచ్చుకోవచ్చు. కాకపోతే టైం తీసుకుంటది. కొంచెం టైం తీసుకుంటుంది. వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవడము, మళ్ళీ బయటిస్తే చాలా అవుతదనమాట. కరెక్ట్. చాలా కాస్ట్ తీసుకుంటారు. చూడండి చిన్నగా 1 బై 1 ప్లాన్ చేసుకోండి. ఆ! ఇంకా రేపైతే ఏదైతే డిసైడ్ అవ్వండి. రేపైతే ఫేస్‌బుక్ యాడ్ కన్ఫర్మ్. ఓకే. మంచిగా ఒక ఇమేజ్ రెడీ చేసుకోండి. తర్వాత రెజ్యూమ్ అండ్ ఇంకా పోర్ట్‌ఫోలియో అంటే మీరు చిన్నగా డిజైన్ చేసుకోండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లాస్‌లో అడిగితే అది క్లియర్ చేస్తాం. ఓకే. 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 సరే అండి. థాంక్స్.